ఇక కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఏపీలోని 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. ఇక బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే సాయిరామ్, ప్రజెంట్ ఏదైతే మరొక గంటలో అంటే ఖచ్చితంగా కూడా 8 గంటల ప్రాంతంలో ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ప్రధానంగా కూడా కృష్ణా, గుంటూరుకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నేనైతే ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటువంటి ఈ పోలింగ్ బూత్ దగ్గర 229 పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను. ఇక్కడైతే ఇప్పటికే అధికారులు రావడం జరిగింది. అధికారులు వచ్చేసి ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎలక్షన్ సామాగ్రి ఉంటుందో దాని మొత్తాన్ని కూడా వెరిఫై చేసుకున్నారు. ఆ తర్వాత అంతా కూడా రెడీ అయినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కూడా కనపడుతూ ఉంది. మరికొద్దిసేపులో అంటే ఒక 10 నిమిషాలు లేదా పావు గంట ప్రాంతంలో మాత్రం దీనికి సంబంధించిన ఎలక్షన్స్ సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం, వాళ్ళ సమక్షంలోనే దీనికి బ్యాలెట్కి సంబంధించినటువంటి పేపర్ని చూపించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూడొచ్చు. లోపల ఏ విధంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులు ఆ ప్రక్రియ కోసం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ విధంగా కూడా ఎక్కడికక్కడ ఎలక్షన్స్, ప్రధానంగా దీనికి సంబంధించి మనం ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఈ కృష్ణా, గుంటూరుకి సంబంధించి మొత్తం 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలు ఎలక్షన్స్ దీనికి సంబంధించి మొత్తం 144 అయితే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు, 9 అయితే మాత్రం ఈ అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాటిబండ్ల సీతారామ విజువల్స్ మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ బ్యాలెట్ బాక్సులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మొత్తంగా కూడా 3 సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ 2000 పైగా కూడా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో 3 బ్యాలెట్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాలెట్కి సంబంధించి మాత్రం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ చూసుకున్నట్లయితే మాత్రం పూర్తిగా కూడా బ్యాలెట్ పేపర్తోనే ఇక్కడ ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాలెట్కి సంబంధించి మొత్తం 25 మంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి వీళ్ళైతే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 25 మంది ఎమ్మెల్సీ సభ్యులకి సంబంధించి ప్రధానంగా కూడా 2 మాత్రమే, అంటే ఈ ప్రధానంగా కూడా ఎవరైతే కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా, అదేవిధంగా కూడా పీడీఎఫ్కి సంబంధించినటువంటి లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. ఒక పక్కన లక్ష్మణరావుకి అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పూర్తి స్థాయిలో కూడా ఆయనకి మద్దతు అంతర్గతంగా ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది క్రూషియల్గా మారినటువంటి స్థితి అయితే కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ అంటే యాక్చువల్గా కూడా సమస్యాత్మకమైనటువంటి ఈ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం పకడ్బందీగా కూడా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 483 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వాటిలో మాత్రం 144 పోలింగ్ సెంటర్లు మాత్రం సమస్యాత్మకంగా గుర్తించారు. వాటిలో 9 మాత్రం అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎక్కడికక్కడ పోలీసుతో పాటుగా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం 144తో పాటుగా కూడా సెక్షన్ 30 కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కూటమికి సంబంధించి ఇది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళైతే మాత్రం పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్గా కూడా తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థిగా ఉన్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కృష్ణా, గుంటూరుకు సంబంధించి లక్ష్మణరావు కూడా తాను కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి తెలియజేస్తున్న పరిస్థితి. అంటే
ఈరోజు 8 గంటల నుంచి ఈ ఎలక్షన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా 4 తర్వాత ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ఈ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా వచ్చినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఈ సెంటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఓటింగ్ వేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా కూడా ఐడెంటిటీ కార్డులతో రావాలి. ఐడెంటిటీ కార్డులు ఏదైతే 10 రకాలైనటువంటి ఐడెంటిటీస్ అంటే ఒక ఆధార్ కార్డే కాదు, అలాగే ఎన్నికల సంఘం ఇచ్చిన కార్డే కాకుండా కూడా ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ ప్రూఫ్స్, అలాగే పాస్పోర్టు సంబంధించినటువంటి ఏమైనా తీసుకొని రావచ్చు. ఇంకోటి ఏదైతే కార్డు సంబంధించి అది ప్రధానంగా వచ్చినటువంటి వ్యక్తులు మాత్రం కార్డు చూపించిందే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ఎలక్ట్రానిక్ డివైజర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయట్లేదు. ఈ మొబైల్స్, అలాగే ఎలక్ట్రానిక్ వాచెస్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ వాచెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరొక ½ అన్ అవర్లో గట్టి భద్రతతో పాటు నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.